ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, కుంభరాశి వారి జాతకం ప్రయత్న, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, కెరీర్ విషయంలో, కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో ఎలా ఉందో కరెక్ట్ది. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, వారి పేరు మీద శంకరుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండు, సర్వదేవతలు వచ్చిండ్రు, రాజయోగం ఉంది వారి జాతక బలానికి. కుంభరాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం ఉన్నదండి వారి పేరు మీద. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే చేసేదాకా వదిలిపెట్టరు. మొండి పట్టుదల చాలా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారి పేరు మీద. భయపడే గుణం ఉండదు వారి జాతకానికి. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఆదాయం ఖర్చు మాత్రం చాలా వరకు అనుకూలం ఉన్నదండి. ఆదాయం 8 అయితే ఖర్చు వారి జాతకంలో 6 రూపాయలు, 2 రూపాయలు లాభం. సాయం చేసేది 7, ఇబ్బందులు పెట్టేది 4. వారికి 3 సాయం చేసే అవకాశం ఉంది. నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా మాత్రం శని, ఎల్నాటి శని ప్రభావం ఉంది. కానీ ఇల్లు అమ్మటం కానీ, కొనటం కానీ, స్థానం మారటం కానీ, లేదా మాత్రం ఒక ప్రాణ నష్టం తప్ప అన్ని జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీలైతే వీరు మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం తూర్పుగోదావరి జిల్లా మందపల్లి అనే గ్రామం ఉంది. శనేశ్వరాలయంలో మాత్రం శనేశ్వరుని శాంతి పూజ చేయించుకోవడం చాలా మంచిది. అలా వేరు కాలేని వారు మాత్రం షిరిడి ప్రాంతంలో మాత్రం శని సింగణాపూర్ అనే ఊరుంది. అక్కడైనా పోయి మాత్రం శనేశ్వరునికి శాంతి చేయించుకోవడం చాలా వరకు శ్రేయదాయకం. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం సెలబ్రిటీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సామాన్య మానవులు కూడా చేయొచ్చు. కానీ అలాగే వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద భార్య భర్తలు ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. సదాకిరికి సాకలి మూట అన్నట్టు ఉంటుంది. పిల్లల నుంచి ఇబ్బందులు వస్తాయండి. సంతానం నుంచి పిల్లల నుంచి పెద్దలకు, పెద్దల నుంచి పిల్లలకు ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మనసు అనేది వీరికి మాత్రం చాలా వరకు చంచలంగా ఉంటుంది. వీరికి పట్టుదల అధికం ఉంటుంది, తెలివి అధికం ఉంటుంది. అందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది కుంభరాశి వారికి. కానీ మాత్రం వీరికి నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉందండి. డైరెక్ట్ శత్రువులు ఎవరు ఉండరు వీరికి. కానీ వీరికి మాత్రం మంచిగా ఉండి దెబ్బతీసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రంగస్థల కళాకారులు తప్పకుండా కలిసి వస్తుంది. విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దర్శకులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవాళ్ళు, సాంకేతిక నిపుణులకు అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చెప్పాలంటే మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయండి. కొందరికి ఆకస్మికంగా మాత్రం ఉద్యోగ ప్రాప్తిరస్తు అవుతుంది. కొందరికి ఆకస్మికంగా ఉద్యోగం వారు రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. లేనిపోని అబండాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. శతతార నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం వారికి మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా రాహుకేతులు పూజ చేయాలి. శుక్రవారం అనుకూలం ఉంటుంది. అలాగే మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి శనేశ్వరుడు, వెంకటేశ్వర స్వామికి, శివుడికి పూజ చేయడం చాలా మంచిది. మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వివాహం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. ఆ సంతానం నుంచి వారి ఇంటికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు లేని వారు అందరూ ఐకమత్యంగా ఉంటే మంచిదండి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మిశ్రమ ఫలితం ఉంటారండి. వారు ఏ వ్యాపారం చేసినా, ధన వ్యాపారం చేసినా, ధాన్య వ్యాపారం చేసినా, కూరగాయల వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం చేసినా తప్పకుండా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయంలో కలిసి రావాలంటే మాత్రం వ్యాపార కారకుడు మాత్రం ఖచ్చితంగా బుధుడు కాబట్టి, బుధుడికి అధిపతి మాత్రం విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తికి పూజ చేయాలి. సత్యనారాయణ స్వామికి పూజ చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారి కుంభరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్. ఇప్పుడు మనం 2024 సంవత్సరం ద్వాదశ రాశుల్లో సింహరాశి 5వ రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మన జానకిరామ్ని అడిగి. జానకిరామ్, సింహరాశి వారి జాతకం ప్రయత్న, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎట్లా ఉంది? పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితంలో, కళ్యాణ జీవితంలో, చదువుల, విద్యల ఎలా ఉందో వారి జాతక బలం చూడు. సింహరాశి వారి జాతకం ప్రయత్న, యోగం, బలం. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి. వారికి వచ్చిండ్రు సత్యనారాయణ స్వామి వచ్చిండు. సత్యనారాయణ స్వామి సామాన్యంగా రాడండి. సత్యం గల దేవుడు. ఒక వివాహం అయ్యే గడియ ఉంటే అన్న వస్తాడు, లేదా ఒక ఇల్లు కట్టే గడి అన్న వస్తాడు.
వారి ఇంట్లో శుభయోగం జరిగితే వస్తాడు, లేదా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తని మొక్కితే వస్తారు. ఆ సత్యనారాయణ స్వామి అయితే చాలా వరకు శుభయోగంలో వచ్చిండు. అలాగే లక్ష్మీదేవత వచ్చింది, భోళా శంకరుడు వచ్చిండు, వారి జాతకంలో యోగేశ్వరుడు సామాన్యంగా కూర్చొని ఉండడైన ధ్యానంలో ఉన్నాడు. ముఖ్యంగా మాత్రం లక్ష్మీదేవత, సరస్వతి దేవత, కాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి కూడా వచ్చిండు వారి జాతకంలో. అలాగే మాత్రం కరెక్ట్ ప్రపంచవ్యాప్తంగా మాత్రం నంబర్ 1 స్థానం దేవుడు వెంకటేశ్వర స్వామి వచ్చిండు, ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వచ్చిండు, బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. సింహరాశి వారికి రాజయోగం నడుస్తుందండి వారి పేరు మీద. రాజయోగం అంటే వాళ్ళు రాజులు అవుతారు, మంత్రులు అవుతారు, మినిస్టర్లు అవుతారని అర్థం కాదండి. వారు మాత్రం ఎక్కడ పోయిన వారు మాత్రం తగ్గే అవకాశం ఉండదండి వారి పేరు మీద. అవసరమైతే 100 కోట్లన్నా అమ్మేస్తారు కానీ మాత్రం భయపడరు. అసలు మొండి జన్మ వారి జాతకంలో. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది, అలాగే మనోధైర్యం చాలా ఉంటుంది. వారు ₹1,00,00,000 ఉన్నా కూడా అదే ఫేస్ ఉంటుంది వాళ్ళ కాడ, ₹1 ఉన్నా కూడా అదే ఫేస్ ఉంటుంది. వారు మాత్రం సామాన్యంగా ఎవరిని మాత్రం పగపట్టుకోరు, పట్టుకున్నారంటే వదిలిపెట్టరు. కానీ నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. ఈ సింహరాశి వారి జాతకంలో మకా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే కేతు మహారదశ అండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది వారి జాతక బలంలో. అలాగే మాత్రం చూడాలంటే మాత్రం పుబ్బా నక్షత్రం వారికి చూడాలంటే శుక్రమహారదశ, శుక్రమహారదశ అండి. లక్ష్మీదేవత అధిపతి. వారు ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా స్టార్టింగ్లో వచ్చిండు మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలండి. సొంతంగా చేయాలంటే మాత్రం కొందరికి శక్తి తూగుతుంది, కొందరికి శక్తి తూగదండి ఖర్చు విషయంలో. ముఖ్యంగా మాత్రం సామూహికంగా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు, లేదా వారికి శక్తి ఉంటే మాత్రం సొంతంగా చేయొచ్చు. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఏమైనా ఉంటే తప్పకుండా వెళ్ళి రావాలండి. ప్రతి దేవుళ్ళని మొక్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏడుకొండలవాడు వెంకటరమణ ఆయన శ్రీనివాసుడు శ్రీవారు ఖచ్చితంగా వారికి మొక్కుబడి ఉంటే వెళ్ళి రావాలండి. ఎవరికైనా అప్పు పెట్టాలి కానీ వడ్డీ కాసుల వారికి అప్పు పెట్టవద్దు, వెళ్ళి వస్తే మంచిది. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు కాబట్టి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గణేశుని ఆరాధన చేయాలి, కానీ మాత్రం స్త్రీలు చేసినా పురుషులు చేసినా చాలా మంచిది. అలాగే సరస్వతి దేవత వచ్చింది. సరస్వతి దేవత అనుగ్రహం కొరకు పౌర్ణం మాత్రం సరస్వతి ఆలయం దర్శనం చేయటం మంచిది. వీలైన వారు బాసర సరస్వతి చేయొచ్చండి. వీలు కాలేని వారు ఎక్కడైనా మాత్రం దేవాలయంలో సరస్వతి దేవాలయంలో పూజ చేయొచ్చు, లేదా ఫోటో పెట్టి పూజ చేయొచ్చు, చాలా మంచిది. ఇంకా ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు. రెవెన్యూ రంగం వారికి కలిసి వస్తుంది, మున్సిపాలిటీ రంగం వారికి చిక్కులు వస్తాయి, రోడ్ల భవన శాఖల వారికి తికమక ఉంటుంది, ఆర్థిక రంగం వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు చూడాలంటే మాత్రం చాలా వరకు సమస్యలు చాలా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ట్రాన్స్ఫర్ కోరుకునేవారు, ఇంకా వారు మాత్రం పై అధికారంలో రావాలనుకునేవారు, వారికి టైం పడుతుందండి వారి పేరు మీద. ఈ 2024 సంవత్సరం ముఖ్యంగా వారికి 4 మాసాలు బాగోలేదండి వారి పేరు మీద. మొదటి 4 మాసాలు బాగలేదు, తర్వాత ప్రథమార్థం 4 మాసాలు బాగలేదు, ద్వితీయార్థం 4 మాసాలు మంచిగా ఉంది. ఇక తర్వాత ఇంకా 4 మాసాలు అయితే సరి సమానం ఉన్నది వారి జాతక బలానికి. ఇక ధన విషయంలో అయితే విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు మాత్రం శుభయోగం ఉంటుంది. వీరి మీద ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చినని అనుకోవచ్చండి. వారికి చాలా చిక్కులు చికాకులు వస్తున్నాయి 2.5 సంవత్సరాల నుంచి. ఆ చిక్కులు చికాకులు వస్తున్నాయి కాబట్టి సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం, అలాగే దగ్గరలోనే ఉంటాడు, ఆ స్వామి దగ్గర నుంచే సిద్ధి వినాయకుడు ఉంటాడు, అలాగే సత్యనారాయణ స్వామి దగ్గరనే ఉంటాడు కాబట్టి తప్పకుండా మాత్రం దర్శనం చేసి రావటం వారికి శుభయోగం ఉంటుందండి. అనుకూల పని జయమవుతుంది. వివాహ విషయంలో, సంతాన విషయంలో, పర్సనల్ లైఫ్లో, చదువుల, కళ్యాణ విషయంలో, ప్రేమ విషయంలో, కెరీర్ విషయంలో అన్నిట్లా ఆ పరమేశ్వరుడి దయ వలన శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. లక్కీ నెంబర్ వీరికి మాత్రం 1 వస్తుంది, 7 వస్తుంది, 6 వస్తుంది. ఆదివారం, శుక్రవారం, సోమవారం చాలా అనుకూలం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, సింహరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.